ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకైతే పెన్షన్లు అనేది ఈ నెల పెన్షన్లు అనేది చాలామంది ఖాతాల్లోనైతే జమ అయినట్టుగా తెలుస్తుంది. కానీ మనకైతే 100% చూసుకున్నట్టయితే ఓన్లీ 50% పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ నెల 2 నెలల పెన్షన్లు అనేది అందడం అయితే జరిగింది. కొంతమందికి 2 నెలల పెన్షన్ కాకుండా ఒక నెల పెన్షన్ కూడా చాలా వరకైతే ఇప్పటివరకు మనకైతే అకౌంట్లో ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలే. ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది 2 నెలలు లేదా నెల మనకైతే పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ కాని వారికి ఏ నెల మనకైతే ఆగస్టు, సెప్టెంబర్ సంబంధించిన జూలై, ఆగస్టు సంబంధించిన పెన్షన్లు అనేది ఎప్పుడు జమ చేస్తారో, అలాగే ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో, ఒకవేళ కొత్త పెన్షన్లు జమ చేస్తే ఈ సెప్టెంబర్ నెల పాత పెన్షన్ అనేది ఆగస్టు నెల పాత పెన్షన్ అనేది కట్ చేస్తారా, లేదంటే పెన్షన్లు అనేది అన్నీ కలుపుకొని మనకైతే 2 పెన్షన్లు ఇస్తారా అన్న దానిపై కీలక అప్డేట్లు అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన చాలామంది కొత్త పెన్షన్ల కోసం మనకైతే అడుగుతున్న విషయం తెలిసిందే. చాలామందికి అనేది ఇప్పటివరకు ఈ పాత పెన్షన్లు ఏదైతే జూలై నెల పెన్షన్లు అనేది ఆగస్టులో ఇచ్చినప్పటికీ చాలామంది ఖాతాల్లోనైతే ఒక నెల పెన్షన్ కూడా డబ్బులు అనేది ఇంకనైతే పడలేదు. అటువంటి వారికి పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు, అలాగే దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్లు కూడా ఏ తేదీ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎన్ని జిల్లాల వారికి కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు అనేది ఎలాగ పంపిణీ చేస్తారు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ల ద్వారానా లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారానా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ అనేది పెన్షన్ డబ్బులు అనేది పోస్ట్ ఆఫీసుల ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా జమ చేస్తారా, ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో నుంచి కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు అనేది జమ చేసినట్టయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా ఇవ్వాలి, అలాగే జిల్లాల వారీగా మనకైతే కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఖచ్చితంగా జమ చేస్తున్నారు, అలాగే కొత్త పెన్షన్లు ఏదైతే వికలాంగులకు 6,000, వృద్ధులకు 4,000 రూపాయలు, బీడీ కార్మికులకు సంబంధించిన 2,000 మనకైతే 4,000 రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఇవన్నీ అప్డేట్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను. దీంతో పాటుగా ఏదైతే సెప్టెంబర్ నెలలో 2 పథకాలు అనేది విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఒకటి మహిళలకు సంబంధించిన పథకము, ఒకటి మనకైతే పురుషులకు సంబంధించిన పథకాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టనుంది ఈ సెప్టెంబర్ నెలలో. ఆ పథకాలు కూడా ఏంటి, ఆ పథకాలు అనేది ఎంతమందికి వర్తిస్తుంది, ఆ పథకాలకు కూడా ఎలా అప్లై చేసుకోవాలి, అవి పొందాలంటే ఏం చేయాలి అన్న దానిపై కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండానైతే అర్థమవుతుంది. దీంతో పాటుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దాంతో పాటుగా వీడియోని అయితే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు వీడియోని అయితే లైక్ చేసుకొని మనమైతే ఈ వీడియోలను అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే సెప్టెంబర్ నెలలో మనకి 2 పథకాలు అనేది మనకైతే ఒకటి మహిళలకు సంబంధించిన పథకం అనేది రిలీజ్ కానుంది. అది దానికోసం చూసుకున్నట్టయితే ఎవరైతే మనకైతే ప్రజాపాలనలో ఈ సెప్టెంబర్ 17 నుంచి మహిళలకు సంబంధించిన ఇంటింటికి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్న విషయం తెలిసిందే. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మహిళలకు 2,500 రూపాయలు అనేది ఆడపడుచు గృహలక్ష్మి కిందనైతే ఆ డబ్బులు అనేది మహిళలకు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి నిర్వహించే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా. కొత్త రేషన్ కార్డులు మనకైతే పంపిణీ విషయంలో కూడా ఈ ప్రజాపాలనలో ఎవరైతే మహిళలకు సంబంధించిన మనకైతే 2,500 రూపాయలు అనేది ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకొని వారికి మరి యొక్క సద్వినియోగం చేసుకోవాలని ఈ సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు కూడా ఇంకా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ పథకానికైతే ఈ గృహజ్యోతి పథకానికైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన సూచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా అర్హులై ఉన్న మనకైతే
30కి పైగా ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఈ మహిళలకు సంబంధించిన 2500 మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది పొందాలనుకుంటే సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే దాంట్లోనైతే పాల్గొనాలని, అలాగే దానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీంతో విధంగా మనకైతే కొత్త రేషన్ కార్డులు కూడా సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి నిర్వహించిన విషయం మీకైతే తెలిసిందే. సో ఆ రేషన్ కార్డులు అనేది ఏటీఎం కార్డు లాగా మనకైతే మిషన్లో ఎలా అయితే పంపిస్తామో ఏటీఎం కార్డు లాగా ఈ రేషన్ కార్డులు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మనకైతే జనవరి నుంచి 2025 నుంచి సన్న బియ్యం పంపిణీ కూడా ప్రారంభిస్తామని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. సో జనవరి నుంచి సన్న బియ్యం, అలాగే బతుకమ్మ కానుకగా ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో సో అటువంటి వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి, తెలంగాణలో ఉన్న అందరు ఆడపడుచులకి ఎవరైతే రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తున్న కొత్త రేషన్ కార్డు ఉందో సో ఆ రేషన్ కార్డులో అందరూ ఉండే విధంగా, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం ఆ రేషన్ కార్డులో ఉండే విధంగా, వారి పేర్లు ఉండే విధంగా చూసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దాంట్లో ఇంట్లో ఎంతమంది ఆడపడుచులు ఉంటారో సో వాళ్ళందరికీ ఆ రేషన్ కార్డు పైన ఇస్తున్న ఈ మనకైతే బతుకమ్మ కానుకగా మహిళలకు డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో డబ్బులకు సంబంధించిన 1500 నుంచి 2000 రూపాయలు అనేది మన మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈ ఆడపడుచులకు 1500 నుంచి మనకైతే 2000 రూపాయల వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 500 నుంచి మొదలుకొని 2000 రూపాయలు కూడా చాలా మందికి అయితే ఇవ్వడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ బతుకమ్మ కానుక కింద ఇచ్చే డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆడపడుచులకు జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన 2 శుభవార్తలు అయితే ఇది. సో అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్లు ఇప్పటిదాకా జమ కాని వారందరికీ కూడా ఈ పాత పెన్షన్లు ఈ రోజు నుండి రానున్న 24 గంటల వరకు మనకైతే పాత పెన్షన్లు ఇప్పటివరకు ఆగస్టు నెలలో పెన్షన్లు అనేది జూలై నెల పెన్షన్లు ఇప్పటివరకు ఖాతాలో జమ కాని వారందరికీ రానున్న 12 గంటల్లో వారందరికీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇప్పటివరకు జమ కాని అభ్యర్థులందరికీ, పెన్షన్ లబ్ధిదారులందరికీ ఈ డబ్బులు అనేది మనకైతే ఏదైతే వికలాంగులకు 4000, మనకైతే బీడీ కార్మికులకు, అలాగే ఇతరుల పెన్షన్లకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన డబ్బులు అనేది రానున్న 12 గంటల్లో ఇప్పటివరకు జమ కాని జిల్లాలో వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అకౌంట్లకి మనకైతే ఈ డబ్బులు అనేది పంపిస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. సో గత చూసుకున్నట్టయితే మనకు 4 గంటల లోపు ఈ డబ్బులు అనేది చాలా జిల్లాల వారీగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారికి జమ కాబోతున్నాయి అనేది కూడా మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి కూడా ప్రభుత్వం శుభవార్త చెప్తూ ఈ సెప్టెంబర్ నెల 20వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అర్హులై ఉన్న పెన్షన్ అభ్యర్థులందరికీ ఈ కొత్త పెన్షన్లు కూడా రానున్న 15 రోజుల తర్వాత 20వ తారీఖు, 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా కొత్త పెన్షన్లు పెంచుతూ మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరుగుతుంది. సో జీవో విడుదల చేసిన తర్వాత నేరుగా మనకైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో కొత్త పెన్షన్లు అనేది మనకైతే మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుందని కూడా మనకైతే మంత్రి సీతక్కనైతే సమావేశంలో చెప్పడం అయితే జరిగింది. సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది జమ చేస్తున్నారని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్.